రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్తోని దాదాపు 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం. పనులు ప్రారంభించిన నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి, ఎందుకంటే చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలా మందిలో నాటుకుపోయింది. ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన.